గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేంద్రతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజాడ్యాపహ. అప్పులు, ధనాదాయం, కష్టాలు. కష్టం ఎందుకు వస్తుంది? ధనమూలం ఇదం జగత్. ధనం ఉంటే ఏదైనా కావాల్సింది వస్తూనే ఉంటుంది. అన్నీ వచ్చినప్పుడు కష్టం అనేది ఉండదు. సరే, అట్లా కాకుండా ధనం ఉండి, ఆదాయం ఉండి, అన్నీ ఉండి కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఈ కష్టాలు ఎట్లా తీరుతాయి? డబ్బులు లేనివాడి బాధ అది ఒకటే బాధ. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది, తినడానికి లోటు లేదు, మరి ఎటువంటి సమస్య లేదు. కాదు, 10 కుటుంబాలు తినడానికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ కష్టాలు ఎట్లా పోతాయి అనేది ప్రతి వాళ్ళకి వచ్చే ప్రశ్న. కష్టాలు రావటానికి కానీ, ధనం రాకపోవటానికి కానీ కొంత మన చేతులారా చేసుకునేది. ఏమిటి అంటే, ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అన్నారు. ఈ ఆషాఢ మాసంలో ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. చైత్రమాసంలో 2 ఏకాదశులు వచ్చినాయి, వైశాఖ మాసంలో 2 ఏకాదశులు వచ్చినాయి, 4. మరి జ్యేష్ఠ మాసంలో 2 ఏకాదశులు వచ్చినాయి, అప్పటికి 6 ఏకాదశులు వచ్చినాయి. ఆషాఢ మాసంలో ఒక ఏకాదశి, తొలి ఏకాదశి, మొదటి ఏకాదశి, పూర్ణిమ. మరి ఇది వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, గురు పూర్ణిమ అని కూడా అంటారు. ఏకాదశి, పూర్ణిమ, ఆషాఢ మాసం. ఇవి ఏమిటి చెప్పాలంటే కొంచెం టైం బాగా ఎక్కువ తీసుకుంటుంది. కారణం ఏంటంటే, కష్టాలు రావటానికి కానీ, డబ్బుకి ఇబ్బంది కలగటానికి కానీ చాలా రకాల సమస్యల వల్ల వస్తాయి. డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా చెప్పాలంటే జాగ్రత్త లేకపోవటమే కారణం అంట. బాగా ఆస్తులు ఉన్నప్పుడు, బాగా డబ్బు ఉన్నప్పుడు మరి జాగ్రత్త అనేది లెక్క లేకుండా, నా అంత వాళ్ళు లేరు అనుకొని దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఖర్చు పెట్టడం చేత వాళ్ళ జీవితంలోనే రూపాయి లేక, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తినటానికి తిండి దొరక్క బాధలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కొంతమంది పేర్లు కూడా చెప్పగలను. పోనీ మామూలు వాళ్ళ, సామాన్యులు కాదు. 100 ఎకరాల్లో భూములు ఉన్నాయి, కనీసం ఒక్కొక్కటి 10 కార్లు ఉన్నాయి, బిల్డింగులు 7-8 అసలు మనం కట్టించలేని గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ఇన్ని ఉండి చివరికి
తినడానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు, ఈ మూడే ప్రతి మనిషికి కావాలి. ఇవి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం పూర్తిగా ముందు ఇది తెలుసుకుందాం. ఇది ఎందుకు వస్తుంది, ఇది ముందు ఇప్పుడు తెలిసి పుట్టిన తర్వాత చేతులారా చేసుకునేది. చాలామంది మరి జమీందారులు ఉన్నారు, పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ సెంటు భూమి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో రాజాభరణాలను ఇచ్చారు, అవి పెట్టుకున్నా కూడా చాలా జరిగేది. అయితే ఇదంతా కూడా దేనికి కారణం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది విపరీతమైన దానాలు, పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళు అవసరమై అడుగుతున్నారా, అనవసరమైన అడుగుతున్నారా, ఇది చేస్తే మనం చేసే దానం ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోకుండా చేసే దానం కొంత, తర్వాత గొప్ప కోసం చేసే దానాలు కొంత. ఇటువంటి వాటి వల్ల కొంతమంది బాగా ఏమీ లేకుండా నష్టపడిపోయి తినడానికి తిండి లేక చివరికి భ్రష్టు బట్టి ఆదాయం తగ్గిన కొద్దీ చేతి నిండా ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా పోయినప్పుడు మరి తాగుడికి బానిసైపోయి ఆ తాగిన మత్తులో కొంతసేపు బాధ మర్చిపోవటానికి తాగడానికి మొదలుపెట్టి తాగుడు తీయడే వల్లే రోగం వచ్చి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా కావడానికి కారణం ఏమిటంటే జాగ్రత్త అనేది లేకపోవటం. తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు. వ్యాపారం చేస్తే అసలు కొనుగోలు రేటు కంటే తక్కువగా ఇవ్వటం మొదలు చెడ్డ బేరం. తనకు కానీ ధర్మం, తనకి, తన భార్యకి, తన పిల్లలకి, తన కుటుంబానికి కావాలి, రేపు అవసరం ఉంటుంది అని ఆలోచించకుండా చేసిన ధర్మం వల్ల, అట్లా కాకుండా మరి నాకేం లేని అహంకారపడి దానం చేయటం వల్ల గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు పూర్తిగా నష్టపడిపోయి చివరికి దానం చేసేటప్పుడు నీ సంగతి నువ్వు ఆలోచించుకొని, రేపు నీ బతికేమిటి ఆలోచించుకొని దానం చేయమని రాసిన ఆయన చిత్తూరు నాగయ్య సినిమా యాక్టర్. మరి కాంతారావు ఉన్నాడు, ఒక 500 ఎకరాల భూమి ఉంది. యాక్టరు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుతో సమానమైన యాక్టర్. అందులో కత్తి కాంతారావు అని పేరు పొందాడు. అటువంటి అతని కుటుంబానికి ఈరోజు కూడా ఇల్లు లేదు. కనీసం సహచరత్వం ఉంది, ఎందుకంటే అతనేం దుర్వ్యసనాలకు కానీ చెడుకు కానీ ఖర్చు పెట్టలే. కొంతమంది గుర్ర పందాలు పోయినాడన్నారు, కాదు, ఎక్కువ దానాలకు ఖర్చు పెట్టినట్లుగా నాకు తెలుస్తోంది. అటువంటి వాడికి సహచరులు సహకరించి నా కుటుంబం బాగుపడుతుంది. కనీసం అట్లా పెద్ద పెద్ద వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం సహకరించినా బాగుపడతారు. ఆ కాంతారావు కుటుంబం మొత్తం ఇవాళ ఏమి లేకుండా పోయింది. ఇట్లా చాలామంది నష్టపడిపోయినారు. ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే కొంత తనంత గొప్పవాళ్ళు అనిపించుకోకూడదు, ఇక ఎవరు ఉండకూడదు, తనే గొప్పవాళ్ళని కీర్తి రావాలి అనేటువంటి పేరుతో దానాలు చేసి, లేకపోతే కొంతమందికి అలవాటు ఏంటంటే తాను తాగుతూ ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి తాగిస్తారు, కానీ ఆకలైన వాడికి మాత్రం అన్నం పెట్టరు. ఆకలిని అన్నం పెట్టవే అంటే మాత్రం కనీసం హోటల్లో భోజనం కూడా పెట్టించరు. తనతో పాటు 100 మంది వస్తే 100 మందిని తాగిస్తారు. అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కొంత నష్టం. కష్టాలు రావడానికి కారణం చూస్తారు, 2 రకం కష్టాలు. నీవు పూర్వజన్మలో ఎవరినైనా హింస పెడితే ఆగామి, సంచిత, ప్రారంధాలు 3 ఉన్నాయి. ఈ 3 పోయిన జన్మలో నువ్వు ఎవరినైనా మోసం చేసి వాళ్ళ ఆస్తి అంతా కాజేసి వాళ్ళని సర్వనాశనం చేసి నువ్వు బాగుపడితే పునర్జన్మలో
నీ కొడుగ్గా పుట్టి కానీ నీవు శత్రువుగా పుట్టి కానీ నిన్ను సర్వనాశనం చేసి నీకు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అదే కాదండి, పుత్రులు 9 రకాల పుత్రులట. కూతురు పెళ్లి చేసి పంపిస్తే సంతోషిస్తుంది, తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటుంది. కొడుకులు రకాలు ఉన్నారు. శత్రుపుత్రులట. పూర్వజన్మలో శత్రువైతే ఈ జన్మలో పుత్రుడుగా పుడతాట. వాడు శత్రుపుత్రుట. వాడు తాగుతాడు, వస్తాడు, ఇంటి మీదకి వస్తాడు, చావగొడతాడు, కాళ్ళు ఇరగొడతాడు, ఉన్న డబ్బులు మొత్తం లాక్కుంటాడు. ఎందుకయ్యా వాడిని ఇంట్లో రాణిస్తాడు? వాడికి ఇంకా జ్ఞానం తెలియలేదండి. వాడు కొన్నాళ్ళు పోతే వాడే బాగుపడతాడు అంటాడే కానీ వాడిని కొట్టడు, వాడిని తిట్టడు. పుత్రుడై పుట్టి శత్రుత్వం తెచ్చుకోవాలట. అదొక శత్రుపుత్రుడు. రుణపుత్రుడు ఉంటాడు. రుణపుత్రుడు అంటే వాడికి తండ్రి బాకీ. ఆస్తి మొత్తం కొడుకు మీద విపరీతమైన ప్రేమతో సర్వం రాసేసి మొత్తం పోగొట్టుకొని ఉండటానికి నీడ కూడా, చెట్టుకు నీడ కూడా లేకుండా చేసుకొని మొత్తం ఇస్తే వాడు బయటకు వెళ్ళగొట్టేస్తాడు. వాడు రుణపుత్రుడు. ఇట్లా రకరకాలైన సంతానం ఉన్నారు. ఇట్లా దీనివల్ల కొంత బాధ. తర్వాత ఎప్పుడు కూడా మనిషి పాపం చేస్తున్నారు. పాపం వల్ల బాగా కష్టాలు పెరుగుతున్నాయి. పూర్వజన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా చేసిన పాపాలు ఉన్నాయి. ఈ పాపాల వల్ల జనం చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు. ఇది జరగడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం చెబుతున్నా, ఎవరైనా సరే ఆశకి మితం లేదు. నిన్న విమానం కూలింది. విమానంలో పైలట్ ఉన్నాడు. పైలట్కి విమానం కూలుతుందని తెలుసు. విమానం కూల్చడానికి ప్రయత్నం కూడా అతను కూడా భాగస్థుడు. మరి విమానం కదిలేటప్పుడు ఇంటికి ఫోన్ చేసి, మీకు డబ్బులు వస్తాయి, డబ్బులతో సంతోషించమని తాతగారికి చెప్పి నన్ను మర్చిపోలేకపోతే నా ఫోటో పెట్టుకోమని చెప్పాడు. ప్రియురాలకేమో నా విగ్రహం పెట్టుకోమని చెప్పాడని అంటున్నారు. ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి. ఇవన్నీ నిజమా అబద్ధమో నాకు తెలియదు. కానీ ఆ స్వార్థం ఎంతవరకు స్వార్థం? తన ప్రియురాలికి ప్రియుడిగా ఉన్నాడా? లేదు. తాత తండ్రి కంటే తాత విపరీతంగా ప్రేమిస్తాడు. తాత మీద ప్రేమ ఉంటే విమానం కూల్చొస్తానని తెలిసి విమానం ఎక్కి వెళ్తాడా? ధనం కోసం, డబ్బు కోసం, దురాశ కోసం. తను లేకపోయినా తన ధనం మిగలాలి, తన వల్ల జనం మొత్తం చచ్చిపోవాలి. ఇట్లాంటి దురాశలతోటి కొంత కష్టాలు పెరుగుతున్నాయి. 280 మంది జనం చచ్చిపోయినారు నీ వల్ల. ఇంత మాత్రం చేత నువ్వు బాగుపడేది ఏమీ లేదు. మళ్ళీ జన్మెత్తాలి, అది మాత్రం నిఖరం. ఆ జన్మ ఎత్తిన తర్వాత ఇంతమంది చేత మళ్ళీ నువ్వు హింసింపబడక తప్పదు. అది మాత్రం నిఖరం. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే కాదు, కొన్ని వ్యాధులు ఉంటాయి, విపరీతమైన వ్యాధులు. వ్యాధి పోయేది కాదు, మనిషి చచ్చేవాడు కాదు. పోనీ వ్యాధితో చచ్చిపోదామని కోరుకుంటాడు. డాక్టర్లు ఎవరు చచ్చిపోవడానికి మందులు వాడరు, తగ్గడానికే మందులు వాడుతూ ఉంటారు. పోనీ ఆ రోగం ఎట్లాంటిదంటే విపరీతమైన బాధ పెడుతుంది. ఆ మందుల వల్ల కూడా విపరీతమైన బాధ వస్తుంది. ఆ రోగం తగ్గుతుంది, అప్పటికి మళ్ళీ కొన్నాళ్ళ పాటు మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఈ జన్మలో 280 మందిని చంపాడు. ఎన్నిసార్లు చచ్చి పుట్టాలో బతుకుండగా సావు దాకా పోయి ఆఖరికి చచ్చిపోతే బాగుండు, నన్ను చంపేసేయండి, నాకు విషం ఇవ్వండి, నాకు ఇంజక్షన్ ఇవ్వండి, నేను చచ్చిపోతాను అని అడిగి కూడా నేను బతకూడదు, నేను చచ్చిపోవాలి, నేను బాధపడలేను అంటారు. బతుకుతూనే ఉంటారు. ఇంతమంది ఎన్ని రకాల బాధలు పడి చచ్చిపోయినారో
అన్ని రకాల బాధలు పునర్జన్మలు అనుభవిస్తున్నారు. అయితే అన్నిటిని మించి ఒక మాట చెబుతా, నీవు ఏదైనా మంచి చేస్తే నీకు ఆనందం ఉంటుంది. దొంగతనం చేస్తే భయం ఉంటుంది. 10 మంది ఉండే చోట ఏదైనా ఒక వస్తువు కాజేసామనుకోండి, పోయింది అనుకునేప్పటికీ కొంతమందిని వెతుకుతారు, అనుమానం ఉన్న వాళ్ళని. అంటే ఎట్లాంటి వాళ్ళని వెతుకుతారు? దాసదాసి జనాలను వెతుకుతారు, డబ్బు గల వాళ్ళని వెతకరు. కానీ కాజేసిన వాళ్ళు డబ్బులు గలవాడే కావచ్చు, కానీ వాళ్ళని వెతుకుతుంటే వీడి మొహం కవళికలు మారుతాయి. అదే సిఐడీలు ఉన్నారు, అదే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మనిషి మొహం చూసి పట్టుకుంటారు. ఇక ఈ దొంగతనం చేసిన తర్వాత భయం ఎట్టా ఉంటుందో ఆందోళన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే ఏం దొరుకుతుందా వెతుకుతాం. సంస్కృతంలో మాట ఇచ్చారు, చోరాయ షష్పలాభాయ అన్నారు. చోరాయ షష్పలాభాయ, దొంగతనం చేసేవాడికి ఏదో ఒకటి దొరకంది ఇంటికి పోలేట. ఆ దొంగతనం ఎట్లా చేస్తాడు? షష్పం అనగా తెలుగులో వెంట్రుక అని అర్థం, సంస్కృతంలో దర్భ. ఆ దర్భ ఒగుడాకు బాగా ఉగిడిపోయింది, గాలికి ఎగిరితే పొడి రాలిపోతుంది. అటువంటి ఒగుడాకు దొరికినా సరే లాభం అనుకుంటాడు దొంగతనం చేసేవాడు. ఆ బుద్ధి ఎందుకు పుడుతుంది? నీ పాపం వల్ల నీకు ఆ బుద్ధి పుడుతుంది. అందువల్ల ఇదొకటి. ఇవన్నీ కూడా పాపాల వల్లనే నీకు కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు ఎట్లా పోతాయి అనేది వెంటనే ఇంకో దాంట్లో చెప్పుకుందాం. స్వస్తి.